ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు వచ్చాయంటే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ 3 నెలల్లో తరచుగా తుఫాన్లు సంభవిస్తున్నాయి. ప్రకృతి విపత్తులతో తీవ్ర నష్టం జరుగుతోంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వరదలు విరుచుకుపడుతున్నాయి. భయంకరమైన గాలులు, ప్రాణాలు తీసే తుఫానులు ఈ 3 నెలల్లోనే ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు వెదర్ ఎక్స్పర్ట్స్. అల్పపీడనంగా ఏర్పడి వాయుగుండంగా బలపడి తుఫాన్గా మారుతున్నాయి. ఈ 3 నెలలను విపత్తు కాలంగా పిలుస్తూ ఉంటారు. మోంతా, సెనియట్, దీంతో పాటుగా రీసెంట్గా దిత్వా తుఫాన్ ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఇప్పుడు ఏర్పడిన దిత్వా తుఫాను ఏపీతో తమిళనాడులో కూడా భారీ నష్టాన్ని మిగుల్చుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి, ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ 3 నెలలు వస్తే చాలు భయపడాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి. ఎందుకంటే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోనే పెద్ద ఎత్తున ప్రకృతి విపత్తులతో పాటు భారీ తుఫాన్లు కూడా ఈ 3 నెలల్లోనే వస్తున్నాయి. దాంతోపాటు వరదలు, ప్రాణాలు తీసే తుఫాన్లు కూడా వచ్చినట్టు ఎన్నో ఏళ్ల గణాంకాలు కూడా మనకు చెప్తున్నాయని చెప్పుకోవచ్చు. సో దాదాపుగా చూసుకున్నట్టయితే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబరు మంత్ అంటే ఇయర్ ఎండ్ వచ్చేసరికి కూడా మనకు ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో అవి దిశను మార్చుకోవడం, దాంతోపాటు తిరోగమనం చెందడం, ఈశాన్య ఋతుపవనాలు ఎంటర్ అవుతుండడంతో కూడా గాలి దిశ మారుతుంది. సో ఈ సమయంలో బంగాళాఖాతంలో చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడ్డా కూడా మనకు అల్పపీడనంగాను, వాయుగుండంగాను, దాంతోపాటు తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితులే గత 100 ఏళ్ల నుంచి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఇప్పటి వరకు అంటే 1852 నుంచి దాదాపు 2019 వరకు మనం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో 522 తుఫాన్లు కూడా ఏర్పడ్డాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2010 నుంచి 2025 వరకు ఈ 3 నెలల్లోనే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చూసుకున్నట్టయితే దాదాపు 29 తుఫాన్లు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినట్టు కూడా మనకు చరిత్ర చెప్తుంది, గణాంకాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మికాం కావచ్చు, మాండూస్ కావచ్చు, గతంలో వచ్చిన హుదూద్ కావచ్చు, ఎంత తీవ్ర నష్టాన్ని చూపెట్టాయో కూడా మనం చూసాము. దాదాపు భారీ వరదలు ఎంతో నష్టాన్ని చేకూర్చాయి. అదేవిధంగా దాదాపు వచ్చిన తుఫాను కారణంగా ఇల్లు, పుట్ట, గాలి అన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు చూసాము. హుదూద్ మనకు తీవ్ర నష్టాన్ని కూడా ఇటు ఏపీకి సంబంధించి కూడా భారీ విధ్వంసాన్ని సృష్టించింది. అదేవిధంగా కూడా మనకు అది అక్టోబర్ నెలలో వచ్చింది. ఇక ప్రస్తుతం అంటే మనం చరిత్ర గురించి కాకుండా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఈ 3 నెలలు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చూసుకున్నట్టయితే మనకు అక్టోబర్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే మోంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని చూపించింది. అదేవిధంగా ప్రస్తుతం మనం నవంబర్లో చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే సెనియర్ తుఫాన్ కూడా ఒకటి రావడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దిత్వా తుఫాను కూడా ఇప్పటికే చాలా వరకు చూస్తున్నాం. ఇటు తమిళనాడు ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంది. అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి కూడా భారీ బీభత్సం సృష్టించింది. ఇటు ఏపీకి సంబంధించి కూడా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు ఈ 3 నెలలకు సంబంధించి కూడా మనకు విండ్ మూమెంట్ అనేది చేంజ్ అవ్వడం, దాంతోపాటు ఇటు అరేబియన్ సముద్రం చూసుకున్నట్టయితే దాదాపు అరేబియన్ సముద్రం అయితే మనకు కాస్త చల్లగా ఉంటుంది. ఇటు బంగాళాఖాతం వచ్చేసరికి కూడా విండ్ మూమెంట్ ఈ సమయంలో చేంజ్ అవ్వడం, అదేవిధంగా కూడా బంగాళాఖాతంతో పోలిస్తే కాస్త వేడిగా ఉండడంతో కూడా ఇక్కడ మనకు ఎక్కువగా తుఫాన్లు పుడుతున్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో మనకు 3 దిక్కులో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా భూభాగం ఉంటుంది. సో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే అది ఖచ్చితంగా కూడా ఏదో ఒక తూర్పు తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచే తీరాన్ని దాటే అవకాశం ఉండడంతో మనకు దాదాపు ఎక్కువగా ఈ తుఫాన్ కారణంగా కూడా భారీ నష్టం అనేది ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఇటు తమిళనాడు నుంచి బెంగాల్ వరకు ఎక్కడ తీరం దాటినా కూడా పెద్దగా ఎఫెక్ట్ అయితే మనకు ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల గురించి ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలకి తుఫాన్లకి ఏదో సంబంధం ఉన్నట్టయితే ప్రతి ఏటా 3-4 తుఫాన్లు అయితే పలకరించి వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత 4-5 ఏళ్ల నుంచి మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ప్రతి ఏటా ఒక 4-5 తుఫాన్లు వస్తున్నప్పటికీ 2017 నుంచి అయితే అసాధారణమైన వాతావరణం నెలకొంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా దాదాపు 7-8 తుఫాన్లు అయితే ఖచ్చితంగా కూడా మనకు ఇటు బంగాళాఖాతంలో పుడుతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చివరి 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి సంబంధించి కూడా తీవ్ర సైక్లోన్స్ అంటే సూపర్ సైక్లోన్స్ కావచ్చు, నార్మల్ సైక్లోన్స్తో పోలిస్తే తీవ్ర నష్టాన్ని వచ్చే సైక్లోన్స్ అన్నీ కూడా ఈ 3 నెలల్లోనే పుడుతున్నట్టు కూడా
ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే మనకు 1851 నుంచి వెళ్ళి 2019 వరకు చూసుకున్నట్టయితే 40 తుఫాన్లు కూడా ఇటు ఏపీ ప్రాంతం నుంచి వెళ్ళి తీరం దాటినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందులో దాదాపు 30 తుఫాన్లు కూడా తీవ్ర తుఫాన్లుగా కూడా తీరం దాటడంతో కూడా ఎక్కడికక్కడ కూడా తీవ్ర నష్టాన్ని కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వస్తున్న తుఫాన్లు మనం చూసుకున్నట్టయితే దాదాపు ముందుగానే గుర్తించడం, అదేవిధంగా ఎక్కడ తీరం దాటుతుందో అని చెప్పేసి కూడా ముందుగా అంచనా వేయడంతో కాస్త ప్రాణ నష్టం తగ్గినప్పటికీ కూడా మనకు ఆస్తి నష్టం అయితే పెద్దగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తుఫాను వస్తూ కూడా పెద్ద ఎత్తున ఈదురుగాళ్ళు భారీ వర్షాలను వెంటబెట్టుకొని వస్తూ ఉంటుంది. దీంతో ఎక్కడ చూసినా కూడా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళతో దాదాపు ఎక్కడికక్కడ కూడా పంట నష్టంతో పాటు ఇటు ఇల్లు కూలిపోవడం, ఇల్లు కొట్టుకుపోవడం, దాదాపు ఎక్కడికక్కడ కూడా తీవ్ర నష్టాన్ని కూడా చేకూరుస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా కూడా వరదలు కూడా చిక్కని వరదలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. సో ఇట్లాంటి అసాధారణమైన వాతావరణం కేవలం ఈ 3 నెలల్లోనే, అంటే దాదాపు మనకు ఏప్రిల్ మే మాసంలో కూడా ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. కాకపోతే వాటితో పోలిస్తే ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వచ్చే తుఫాన్లకు సంబంధించి కూడా తీవ్ర తుఫాన్లు, అంటే ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే తుఫాన్లు మాత్రం ఈ 3 నెలల్లోనే వస్తున్నట్టు కూడా ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు మికాంగ్ కావచ్చు, మాండూస్ కావచ్చు, మోంతా, హుదూదు, సెనియార్ కావచ్చు, దిత్వా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో తుఫాన్లు కూడా మనకు ఈ బంగాళాఖాతంలో పుట్టినవి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ప్రస్తుతం మనకు ఈశాన్య ఋతుపవనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఈశాన్య ఋతుపవనాలతో పాటు మనకు విండ్ మూమెంట్ చేంజ్ అవ్వడం, బంగాళాఖాతం కాస్త వేడిగా ఉండడం, అదేవిధంగా చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడ్డా కూడా అల్పపీడనాలు, వాయుగుండాలు తుఫాన్గా మారి ఇట్లాంటి నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణే మనకు ఇప్పుడు కనిపిస్తున్న 3 తుఫాన్లు. దాదాపు అక్టోబర్ నవంబర్ వచ్చేసరికి మనకు 3 తుఫాన్లు కూడా రావడం జరిగింది. అది కూడా మనకు దాదాపు తమిళనాడు ప్రాంతంకి సంబంధించి దాదాపు మనకు మోంతా తుఫాను ఇటు తమిళనాడు, దాంతోపాటు ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తీరని నష్టాన్ని చేకూర్చింది. ఇక దాని తర్వాత శనివారం వచ్చిన తుఫాను మాత్రం కాస్త దిశను మార్చుకోవడం, విండ్ మూమెంట్ చేంజ్ అవడం, దాదాపు అది థాయిలాండ్, దాంతోపాటు ఇండోనేషియా, ఇటు మలేషియా సైడ్ వెళ్ళడంతో అక్కడ మనకు భారీ వరదలు వచ్చి చేరాయి. ఇక దిత్వా తుఫాను కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది, అల్పపీడనంగా ఏర్పడి దాంతోపాటు దాదాపు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫాన్గా మారడంతో కూడా శ్రీలంకలో ఎక్కడికక్కడ చూసినా కూడా మనకు పెద్ద ఎత్తున వరదలు కూడా వాటిల్లాయి, దాంతోపాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ దిత్వా తుఫాను కూడా దాదాపు భారతదేశం వైపు కూడా దూసుకొస్తూ ఉంది. ఇప్పటికీ ఇటు తమిళనాడుకి సంబంధించి కూడా అత్యంత భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా పుదుచ్చేరి, చెన్నైకి సంబంధించి కూడా వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఏపీకి సంబంధించి కూడా ఏపీ కోస్తాకి సంబంధించి కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా తెలంగాణకు వచ్చేసరికి కూడా కాస్త ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఈ చివరి 3 నెలల్లోనే అసాధారణమైన వాతావరణంతో పాటు ప్రాణాలు తీసే విపత్తులు కూడా ఈ 3 నెలల్లో వస్తున్నాయని చెప్పుకోవచ్చు. తుఫాన్లు దాదాపు ఈ 3 నెలల్లోనే ఎక్కువగా వస్తున్నట్టు కూడా మనకు చరిత్ర చెప్తుంది. అదేవిధంగా వాతావరణ శాఖ గణాంకాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2010 నుంచి 2019 వరకు దాదాపు 40 తుఫాన్లు కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటాయి. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఈ 10 ఏండ్లలో చూసుకున్నట్టయితే దాదాపు 29 తుఫాన్లు ఈ 3 నెలల్లో వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఈ సమయంలో చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడ్డా కూడా తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మమత.